వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలును డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు రైతులు. ఐకేపీ సింగిల్ విండో సెంటర్లకు వడ్లు తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్నా బస్తాలను తీసుకెళ్లేందుకు లారీలు రావడం లేదని ఆరోపించారు. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే తూకం వేసిన వడ్ల బస్తాలు పేరుకుపోతున్నాయంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రైతులు మేము దాదాపు ఒక 15 రోజుల కింద ఒడ్లు కలమలు పోసినాం. ఇంతవరకు కాంటా కాలేదు. వర్షాలు ఉన్నప్పుడేమో వర్షాలు పడి 4 నెలలు కష్టపడి వెనకాల వాన వర్షం పోసుకున్నాం. పోసిన తర్వాత ఇప్పుడు 20 రోజుల కలవలం పోసి కొంతమంది సంచులు అట్లే ఉన్నాయి. అవి వర్షాలు నానిపోతే ఆ మిల్లు కాడిపోతే వాళ్ళు కట్ చేస్తున్నారు పొయ్యిలవి. మేము ఇంతవరకు మాకు లారీలు వస్తలేవు. కాంటా చేస్తేనేమో నానిపోతున్నాయి, కాంటా చేస్తలేరు. కాంటా చేసి ఎత్తిపోతాయి లారీలకు. అందుకనే ప్రభుత్వం ఎమ్మటి స్పందించి మాకు లారీలు వచ్చి తొందర ఈ కళలకి వరిధాన్యాన్ని తీసుకుపోతే మేము సంతోషపడతాం. రైతు ఇల్లు కష్టపడేందుకు పిల్లల పద్ధతులు తాట్పాట్లు లేక పక్కులకి గాలికి దుందారాలకు మొత్తం నానిపోతున్నందుకు దయచేసి ప్రభుత్వం మా రైతులమైన కనికరం చూపించి ఎమ్మడే లారీలను తెప్పించి ఉన్న కళల మీద వడ్లను తీసుకుపోతే మీకు చెప్తామని చెప్పి నేను రైతుగా చెప్తున్నాను. మాకు చేన్లు కోసి 15 రోజులైంది. ఇప్పుడు వరకు మాకు కోలుకోలు కేంద్రంలో నింపిన్రు, జోకిన్రు, లారీలు లేవు. ఇప్పుడు వర్షాకాలం వస్తే వానరగాన వస్తే మాకు మా బతుకు బదారు, మాకు ఏది లేదు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టినాం. ఇప్పుడు కష్టపడి మేము కోసినాం, కళ్ళలో జారా కొట్టినాం, వట్టిగా ఎండబెట్టినాం. కానీ ఇప్పుడు లారీలు వస్తే ఎత్తుకుపోనికి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు తాగుతావా 100-150 లారీలు ఉన్నాయి. ఇప్పుడు లారీలు లేవు. మొన్న చెప్పినారు, కలెక్టర్కి చెప్పినాం, అందరికి చెప్పినాం రేపే వస్తాయి, ఎల్లుండే వస్తాయి అన్నారు. ఇప్పటికి చెప్పి కూడా వారం రోజులే. ఇప్పుడు లారీ రాకపోవడం లేదు. మాకు రైతుల కష్టాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాశీలు ఉన్నా బాగుంటుంటే సంచులు నింపినాం. అవి నడిపేనికి కప్పేనికి కూడా రాదు. ఎక్కడి వాడ మొలకలు వస్తాయి ఇప్పుడు అని మేము తనలాడుతున్నాం. మాకు వెంటనే ఈ లారీలు పంపించాలి, వెంటనే ఈ లోడ్ తీసుకొని ఒడ్లు తెరగొట్టుకోవాలని చెప్తున్నాం. సంవత్సరం కింద ఇట్లనే జోకులు పోయినాము. ఇప్పటికి 50 లారీలు అంటే 50 సంచులు తెచ్చి పెట్టుకున్నాము. నింపుకున్న సంచులకు లారీలు రాకపోతే రైతులు మొత్తం అవన్నీ లొల్లులు పెట్టుకుంటున్నారు, గొడవలు చేస్తున్నారు. వర్షాలు వస్తే సంచులు కింద పోసుకొని చేతులు వస్తున్నాయి. ఇక గవర్నమెంట్ ఏలాంటిగా పట్టించుకోవడం లేదు. ఏమంటే సంచులు అంటే సంచులు అంటే ఇస్తున్నారు. చీరపొర బొత్తులాగా దులికిస్తున్నారు మాకు బొత్తు.